ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సియోను స్వరము అనే ఆధ్యాత్మిక ఈ కార్యక్రమాన్ని గాస్పల్ టీవీ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. బాగున్నారని నేను తలుస్తూ ఉన్నాను. ప్రభు మహాకృపను బట్టి దేవుడు మనందరినీ కూడా చక్కని ఆరోగ్యవంతులుగా చేశాడు. ఈ లోకంలో భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్న ఈ నేపథ్యంలో ఆయన ఉచితమైన మహాకృప చేత దేవుడు ఆయన ప్రేమించి మనలను అనుదినము అనుక్షణము ఆయన మనలను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. గత వారములో ప్రకటించినటువంటి దేవుని వాక్యము ద్వారా మీలో అనేకులు కూడా ఆదరించబడ్డారని నేను ప్రభునందు విశ్వసిస్తూ ఉన్నాను. గత వారంలో దేవుని వాక్యము వినిన తర్వాత అనేకులు కూడా వారి సమస్యల కొరకు, వారి ఆదరణ కొరకు దైవజనులకు అనగా ఫోన్ ద్వారా వారు అనేక విషయాలు వారు తెలియజేస్తూ మాటలు వింటుండగానే అనేకులు కూడా వారి యొక్క సమస్యలను నాకు తెలియపరచడం జరిగింది. నిజమే ప్రియులారా, మీకోసం నేను ప్రార్థన చేసి ఉంటున్నాను. అనుదినము మా సంఘములో ప్రతిరోజు కూడా అనుదినము ప్రార్థన పరులు దేవుని సన్నిధిలో మీకోసం ప్రార్థిస్తూ ఉన్నారు. మా సంఘ ప్రార్థనల కొరకు మీరు మమ్మల్ని సంప్రదించాలని మీకు ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఎందుకనగా గత వారములో 38 సంవత్సరాల నుండి కృంగిపోయినటువంటి కోనేరు దగ్గర పడినటువంటి వ్యక్తిని దేవుడు ఎలా బాగు చేశాడో, ఎలా దేవుడు లేవనెత్తాడో ఆ విషయాలు మీరు విన్నారు. మరోసారి ఈ విధంగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి సదవకాశాన్ని బట్టి దేవదేవునికి వందనాలు సమర్పిస్తున్నాను. ఈ సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా, ఒకవేళ మీరు కలిసి కుటుంబం అంతా కలిసి దేవుని మాటలు వింటున్నారా, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నువ్వు ఒంటరిగా ఉండి వింటున్నావా, నీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ అక్క, అన్నయ్య, దేవుని యొక్క మాటలు ఈ విధంగా మనము వినడానికి దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత. కనుక దేవుని వాక్యము ధ్యానించక ముందుగా ప్రార్థన ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. దయచేసి నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మీరు ఎక్కడున్నా సరే ఒక్క నిమిషం ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవానికి వందనాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, సృష్టికర్తవు నాయన. సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదని సెలవిచ్చిన దేవానికి స్తోత్రములు. మరొక్కసారి ఈ విధంగా జీవము గల దేవుని మాటలు మేము తండ్రి వినడానికి మీరు ఇచ్చిన ఈ మంచి కృపను బట్టి స్తోత్రములు. ఈ సమయమందు టీవీ ముందు కూర్చొని దేవాని మాటలు వినడానికి ఆసక్తిగా వచ్చి కూర్చొని ఉన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. యేసు నామములో పరిశుద్ధాత్మదేవ ఇప్పుడే వారి గృహములోనికి, వారి జీవితంలోనికి మీ యొక్క సన్నిధిని ప్రభు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు. దేవుని మాటలు వింటుండగానే అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకరమైన గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు సహాయం ఇచ్చేయండి. నీ మాటలు వినుట ద్వారా మాకు ఆశీర్వాదాలు, మా జీవితాలకు ఇదిగో మేలు కలుగునని నీ వాక్యము సెలవిస్తూ ఉంది. ఆ విధంగా ప్రభు ఈ మాటలు పంచుకోవడానికి మీరిచ్చినటువంటి ఈ మంచి కృపను బట్టి స్తోత్రములు. నీ మాట జీవము గల మాట, నీ మాటలో బలమున్నది, నీ మాటలో ప్రేమ ఉన్నది. నీ మాట, ఆ ప్రేమ కలిగిన నీ మాటలు మేము వింటుండగానే మా జీవితాల్లో, మా కుటుంబాల్లో అద్భుతాలు జరుగునుగాక. మీరు సహాయమును చేసి మీ నామమునకు రావలసిన మహిమ తెచ్చుకొనుమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకొనుచున్నాను. ఇదిగో తన టీవీ ముందు కూర్చొని మాటలు వింటున్నటువంటి ఇదిగో నీ బిడ్డలందరినీ కూడా యేసు నామమున నేను దీవిస్తూ ఉన్నాను. పరలోకంలో మీరును దీవించి మీ నామానికి రావలసిన మహిమ తెచ్చుకొనుమని ఘనతయు, మహిమయు, ప్రభావములను మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జీవము కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు సజీవంగా ఆయన అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. 33.5 సంవత్సరాలు జీవితంలో 3.5 సంవత్సరాలు
దేవుని పరిచర్యలు అనేక ప్రాంతాలు తిరుగుతూ అనేకులకు దేవుని రాజ్య సంగతులను ఈ లోకానికి ప్రకటిస్తూ ఉన్నటువంటి తరుణములో ఒకసారి ఒక అద్భుతమైనటువంటి కార్యము జరుగుట మనము పరిశుద్ధ గ్రంథములో చూడగలం. ప్రియులారా, ఈ సమయమందు నాతో పాటు బైబిలు, ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి, లేదా మీరు గమనించుకోవాల్సిందిగా నేను ఈ మాటలు ఎందు లక్ష్యం ఉంచాలి, ఈ మాటలు వినాలని నేను ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుని యొక్క మాటలు వినేటప్పుడు అండి అటు ఇటు తిరుగుతూ అశ్రద్ధగా నువ్వు ఒకవేళ మాటలు వింటే నీకు అర్థం కావండి. నువ్వు చక్కగా ఈ మాటల మీద కొద్దిసేపు నీ మనస్సును గనక ఉంచినట్లయితే నిశ్చయంగా దేవుడు నీతో మాట్లాడతాడండి. దేవుడు మాట్లాడే దేవుడు ఆయన వాక్యము ద్వారా తన ప్రజలతో మాట్లాడుతాడని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ఒకానొక దినమున యాయిరు అనేటువంటి ఒక భక్తుడు, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని గురించి మనము మార్కు సువార్త 5వ అధ్యాయములో కొన్ని మాటలు చదువుకుందాం. 21వ వచనము నుండి, యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యుద్ధకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజపు అధికారులలో యాయీరనునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. చూడండి ప్రియులారా, ఇక్కడ యాయీరు అనేటువంటి ఒక అధికారి, సమాజ మందిరపు అధికారులలో యాయీరు అను ఒకడు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు అనేకులు ప్రభు దగ్గరికి వచ్చారు. మా సమాజ మందిరపు అధికారులలో యాయీరు అను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడ్డాడండి. నిజమే, ఆయనకు ఎంత వేదన, ఎంత బాధ, ఎంత సమస్య ఉంటే యేసయ్య దగ్గరికి వచ్చారండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదముల మీద పడి ఆయన ఒక మనవిని ప్రభుతో విన్నపించుకుంటున్నాడు. నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా. చూడండి, ఒక అధికారి, ఆ అధికారులు, ఈ లోకములో ఉన్న అధికారులందరికీ సర్వాధికారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన అధికారాన్ని పక్కన పెట్టి ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎంత గొప్ప అధికారి అయినా సరేనండి, దేవుని దగ్గరికి రావాల్సిందే. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సమాజ మందిరపు అధికారి యాయీరు అని పేరు. యాయీరు అనేటువంటి అతను యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయనను బ్రతిమిలాడుకుంటూ ఉన్నాడు. తన కుమార్తెను గురించినటువంటి విషయాన్ని ప్రభుతో మనవి చేస్తూ ఉన్నాడు. నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, చావు బ్రతుకుల్లో ఉన్నది ఆమె. అతని చిన్న కుమార్తె చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి విషయాన్ని ప్రభుతో మాట్లాడుతున్నాడు. అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా. ప్రభు దగ్గరికి వచ్చి బ్రతిమిలాడుకుంటున్నారండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ అధికారి తన కుమార్తె బాగోగు కొరకు, తన కుమార్తె ఆరోగ్యము కొరకు, తన కుమార్తె క్షేమము కొరకు అతను ప్రభు దగ్గరికి వచ్చి బ్రతిమిలాడుకుంటూ ఉన్నాడు. బ్రతిమిలాడుకుంటున్నటువంటి ఈ సమయంలో ఆయన అతనితో కూడా వెళ్ళెను. యేసు ప్రభు బ్రతిమిలాడినటువంటి ప్రతి వారికిని, రమ్మని చెప్పిన ప్రతి వారికిని కూడా ఆయన వారితో కూడా వెళ్ళెను అని బైబిల్లో అనేక సందర్భాల్లో మనకు తెలియజేయటం జరుగుతూ ఉంది. కనుక ఆయన అతనితో కూడా వెళ్ళెను. వెళుతున్నటువంటి సమయంలో అక్కడ బహుజన సమూహము ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండెను. చూడండి, బహుజన సమూహము, లోకములో ఉన్నటువంటి అనేకులు కూడా యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు. వెంబడించడము అతి ప్రాముఖ్యమైన విషయం. ప్రభు అంటున్నాడు, మీరు వచ్చి నన్ను వెంబడించుడి అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో మాత్రము ప్రభు చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యాల కొరకు అనేకులు కూడా ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు.
వెంబడించడమే కాకుండా ఆయన మీద పడుచుండురి. ఈయన వెళ్తున్నాడు. యేసుక్రీస్తు వారు తనను పిలిచినటువంటి ఆ అధికారి ఇంటికి వెళుతున్న సమయంలో జనసమూహములు యేసు ప్రభు వెంట ఆయనను వెంటాడుతూ ఆయనను వెంబడిస్తూ ఆయన మీద పడుతున్నారండి. అదే సమయంలో అక్కడ ఒక సంఘటన జరిగింది. అక్కడ దాని కింది వచనాలు గనక మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి గనక మనం గమనించినట్లయితే, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవనని అడుగగా, ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయిన నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. చూడండి ప్రియులారా, ఈ సమయంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు మీద జనములు పడుతున్నారు, ఆయనను వెంబడిస్తున్నారు. ఆ తరుణంలోనే అదే గుంపులో 12 సంవత్సరాల నుండి ఒక వ్యాధి కలిగినటువంటి ఒక స్త్రీ ఉందండి. ఆ సమయంలో 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగము కలిగినటువంటి ఒక స్త్రీ. ఆ కాలములో వైద్యులకు కానీ మందులకు కానీ లొంగని వ్యాధి ఆమెకు ఉంది. ఈ రోజుల్లో ఏ వ్యాధి వచ్చినా మందులు ఉన్నాయి, వైద్యులు ఉన్నారు అనుకుంటున్నాం, కానీ కొన్ని లొంగని వ్యాధులు ఉంటున్నవి. అలాంటి వ్యాధి ఈ స్త్రీకి ఉంది. ఒక స్త్రీ అని రాయబడింది బైబిల్లో. కొన్నిసార్లు కొంతమంది పేర్లు రాయబడలేదు. ఒక స్త్రీ అని, ఒక మనుష్యుడు అని, ఒక అధికారి అని, ఈ విధంగా బైబిల్లో కొన్ని సందర్భాల్లో రాయబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా 12 సంవత్సరాల నుండి బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పాలు పడి, నిజమేనండి, లోకంలో ఎంతోమంది వైద్యుల ఎద్దకి వెళ్తూ ఉంటారు. మా సంఘానికి దేవుని మహాకృప చేత అనేకులు నడిపించబడుతూ ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తి ఉదయం ఒక హాస్పిటల్ వెళ్తే ఈ వైద్యుడు బాగలేడని సాయంకాలం మరొక వైద్యుని దగ్గరికి వెళ్ళి వారి జీవితంలో, వారి బ్రతుకుల్లో విసికి వేసారిపోయినటువంటి వారు చివరికి దేవుని మహాకృపను బట్టి వారు దేవుని పరిశుద్ధమైన మందిరానికి నడిపించబడి వారి కొరకు ప్రార్థించినప్పుడు వారు అద్భుతమైన స్వస్థత పొందారండి. ఒక సహోదరి చెప్పింది, ఆమె దగ్గర ఉన్నటువంటి మందులు 2 కిలోల మందులు, 1 కాదు 2 కాదు, ఇన్ని మందులు తీసి ఆ మందులు చేయలేని కార్యము ప్రార్థన ద్వారా దేవుడు బాగు చేసిండని సజీవమైన సాక్ష్యాన్ని ఆమె మాకు తెలియజేసి ఉంది. కాబట్టి ఆ దినమందు వైద్యులకు కానీ మందులకు కానీ లొంగని వ్యాధి ఆమెకు ఉంది. అయితే ఒక పని చేసింది. వైద్యులందరికంటే మానవపరమైన నివారణోపాయాలన్నిటికంటే గొప్పవాడైనటువంటి వ్యక్తి దగ్గరికి ఆమె నమ్మకము ఆమెను నడిపించింది. ఏంటి అలాంటి నమ్మకము? ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకున్నది, ఖర్చు చేసుకుంది. ఆరోగ్యం ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే ఎంత ఉన్నా కూడా అది వ్యర్థమేనని మనుషులందరికీ తెలుసు. పరిశుద్ధ గ్రంథం కూడా తెలియజేయించింది. కాబట్టి ఈరోజు ఆరోగ్య సూత్రాలను అనేకులు పాటిస్తూ ఉన్నారు. ఏమి తింటే బాగుంటుంది, ఎలా ఉంటే మన ఆరోగ్యంగా ఉండగలం. ప్రియులారా, ఈమె ఎన్నో తిప్పాలు పడిందండి, ఎన్నో కష్టాలు అనుభవించింది.
ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తనకున్నదంతా, తన డబ్బంతా కూడా వ్యయం చేసుకుంది, ఖర్చు చేసింది. హాస్పిటల్కి వెళ్తే డబ్బులు అట్టే పోతాయి కానీ తిరిగి మన దగ్గరికి రావు కదండి. అదే రీతిగా తనకు ఉన్నదంతా కూడా వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. బైబిల్లో రాయబడి ఉంది, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా, ఎన్ని మందులు వాడినా రోగం అనేది ఎక్కువ అవుతుంది కానీ తగ్గిపోవట్లేదండి. అలాంటి పరిస్థితి ఈ సహోదరిది. ఈ 12 సంవత్సరాల నుండి ఆ వ్యాధిని అనుభవిస్తూనే ఉంది. నిజంగా ఒక వ్యాధి కలిగిన మనుషునికి జీవితంలో సమాధానం ఉండదు, ఆనందము ఉండదు, సంతోషము ఉండదండి. నిజమే, ఒక సమస్య కలిగిన వ్యక్తికి ఆనందం ఎప్పుడు ఉండదు. ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగానే విచారంగా, దుఃఖముకులై జీవిస్తూ ఉంటారు. మరి అలాంటి పరిస్థితిలో ఈమె ఉందండి. అయితే ఆమె ఒక పని చేసింది. ఆమె యేసును గురించి విని ఏం చేసిందండి? యేసును గురించి, యేసు అనగా రక్షకుడు, స్వస్థపరిచే దేవుడు, సృష్టికర్త, ఈయనను గురించి, యేసుక్రీస్తును గురించి విన్నది. వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. ఆ దేవుని వాక్యము, ఆ విశ్వాసము దేవుని మాటలు వినుట ద్వారా మనకు కలుగుతుంది. కాబట్టి ఈమె మొట్టమొదలు తన జీవితంలో యేసుక్రీస్తును గురించిన మాటలు విన్నది. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు ఈ సమయంలో ఏ స్థితిలో ఉన్నా కూడా ఈ మాటలు వింటున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసును గురించి విన్నప్పుడు యేసు మాటలో జీవం ఉంది, యేసు మాటలో స్వస్థత ఉంది, యేసు మాటలో నూతనమైన జీవం ఉంది, నూతన జీవితాన్ని దేవుడు కలగజేస్తూ ఉంటాడు. కనుక ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహములలో వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. అక్కడ యేసు ప్రభు ఉన్నాడు, ఆయన చుట్టూ జనసమూహములు వెంబడిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఈమె యేసు ప్రభు జనసమూహములలో నుండి తోసుకుంటూ యేసు ప్రభు వెనక నుండి వచ్చి ఆయన వస్త్రాలు ముట్టిందండి. మొట్టమొదలు ప్రభువుని గురించి విన్నది, ముడితే బాగుపడతాను అనుకున్నది. యేసును గురించి విని ఆయన వస్త్రాలు ముడతాను అనుకున్నది. అలాగున చేసింది అని బైబిల్లో, పరిశుద్ధ గ్రంథములో దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. కనుక ఈ సమయంలో ఆమె జనసమూహములలో నుండి, ప్రజలలో నుండి తోసుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చిందండి. ఆయన వస్త్రము ముట్టెను. యేసయ్య వస్త్రములో స్వస్థత ఉంది, యేసు ప్రభులోనే స్వస్థత ఉంది. ఆయన వేలులో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన చూపులో స్వస్థత ఉంది. ఆయన ఏమి చేసినా కూడా ఎవరికి ఎలాంటి స్వస్థత చేయాలో యేసయ్యలో, తన సర్వ శరీరములో యేసు ప్రభులోనే అద్భుతమైన స్వస్థత ఉంది. అయితే ఆమె ఏమనుకుందంటే యేసయ్య వస్త్రాలు ముడతాను అనుకున్నది. యేసు ప్రభు వస్త్రాలు వెనక నుండి వచ్చింది. వస్త్రాలు ముట్టగానే వెంటనే ఆమె రక్తధార కట్టెను గనక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. అనేకులు దేవుని ద్వారా మేలు పొందుతారు కానీ గ్రహించలేరు. దేవుడే చేశాడు ఆ కార్యం. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో జరుగుతున్న ప్రతి మంచి దానిని దేవుని ద్వారానే కలుగుతుంది. కానీ నీలో గ్రహింపు లేకపోతే, దేవుడి వాక్యములు అంటుంది, ఈ ప్రజలు వినుట మట్టుకు వింటారు కానీ గ్రహింపరు అంటున్నాడు. కానీ ఈమె దేవుని గురించి విన్నదండి. తన జీవితంలో జరిగిన అద్భుతమైన కార్యాన్ని గ్రహించింది. గ్రహింపు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక ఆమె స్వస్థత కలుగుట, ఆమెలో దేవుడు కార్యం చేసిండని తనలో తాను గ్రహించుకున్నది. ఎందుకనగా అప్పుడే యేసు ప్రభువుని ఎప్పుడైతే తాకిందో, ప్రభు వెంటనే స్వస్థపరిచే ప్రభావం, ఆయనలో నుండి ప్రభావము ఆమెలోనికి వెళ్ళింది. 12 సంవత్సరాల నుండి సమాధానము లేక, ఆరోగ్యము లేక, నెమ్మది లేక, ఉన్నదంతా కోల్పోయి, సర్వము కోల్పోయి, అంతా వ్యయం చేసుకొని ఉన్న ఆ తరుణంలో నుండి ఒక ఆయనను కనుగొన్నదండి. ఈ మాటలు వింటున్నటువంటి నీవు నీ జీవితంలో సర్వం కోల్పోయి, అన్నీ ఖర్చు పెట్టేసి, ఇంకా నాకు దిక్కు దశ లేదు, దరి లేదు అనుకుంటున్నావా? నీ కొరకు ఒక ఆయన ఉన్నాడు. ఆయననే నజరేయుడు అనే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చింది నీ కోసమే. మనుషులందరి కోసం ఆయన వచ్చాడు.
మానవులను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక ఆమెను కనుగొనాలని యేసు ప్రభు ఈ మాట ప్రకటించాడు. మీలో ఒకరు నన్ను ఎవరో ముట్టారు, తాకారు అని ప్రభు అంటూ ఉంటుంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు అంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా ఇంత జన సమూహము ఒకరి మీద ఒకరు పడుతున్నారు, నిన్ను ఎవరో ఒకరు తాకి ఉంటారు, నన్ను ఎవరో ముట్టినారని మీరు అడుగుతున్నారే, ఇది ఎలా? యేసు ప్రభుకు తెలుసండి, ఎంత జన సమూహములున్నా ఎవరినైనా గుర్తుపట్టగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అండి. కాబట్టి నిన్ను గుర్తించగలిగినటువంటి దేవుడు ఆమెను కనుగొనాలనేటువంటి సమయంలో దేవుడి మాట ప్రకటించినప్పుడు అప్పుడు ఆ స్త్రీ తనకు కలిగినది ఎరిగి భయపడి, ఆ స్త్రీలో కొన్ని విషయాలు మనం గమనిస్తామండి. ఎప్పుడైతే యేసు ప్రభు వస్త్రాలు ముట్టిందో వెంటనే ఆమెలోనికి స్వస్థపరిచే శక్తి యేసు ప్రభులో నుండి విడుదలైంది. ఆమె స్వస్థత పొందుకున్నది. అప్పుడే తన మనస్సుకు నెమ్మది, హృదయానికి సమాధానం, శరీరానికి ఆరోగ్యము కలిగింది. అప్పుడు యేసు ప్రభు ఈ మాట ప్రకటించగానే ఆటోమేటిక్గా ఆమెకు భయం కలిగింది, భౌతికపరమైనటువంటి భయము కలిగింది. ఏమండి, ప్రభు దగ్గరికి వచ్చేటువంటి మనం, దేవుని మాటలు వింటున్నటువంటి మనం దేవునికి భయపడాలండి. ఆమె భయపడుతుంది, భౌతికపరమైన భయం. ప్రజలున్నారు, యేసు ప్రభు నన్ను ఏమైనా అంటాడేమో, అక్కడున్న అధికారులు, శిష్యులు నన్ను ఏమైనా తిడతారేమో, కొడతారేమో అనేటువంటి భయము, ఈ లోకపరమైనటువంటి భౌతికపరమైనటువంటి భయము ఆమెకు కలిగింది. సహజంగా భయం అందరికీ వస్తుందండి, కానీ ఈమె యేసు దగ్గరికి వచ్చినప్పుడు భయపడుతుంది. నీవు నేను ప్రభు దగ్గరికి వస్తున్నాం, అలాంటి మనము భయపడాలి. భయపడి వణుకుచూ వచ్చి, భయపడడమే కాకుండా వణకడము ప్రారంభించింది. దేవుని వాక్యం చెప్తుంది, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడైన మాటలు విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అంటున్నాడు. కనుక ఆమె వణుకుచు యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడ్డది. భయపడ్డది, వణికింది, సాగిలపడ్డది. సాగిలపడడం అనగా దేవుని ఎదుట తను తాను తగ్గించుకున్నది. ఈరోజు అనేకులు ఎన్ని అద్భుతమైన కార్యాలు జరిగినప్పటికీ కూడా దేవునికి భయపడకుండా వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ జీవితంలో జరిగిన అద్భుతాలను వాళ్ళ లోపలే ఉంచుకుంటున్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆమెకు జరిగిన ఆ కార్యాన్ని, ఆమెలో ఉన్న నమ్మకాన్ని ఆమెలోనే ఉండకుండా ఆమెలో నుండి బయటికి రప్పించడానికి కొరకు యేసుప్రభు ఈ మాట చెప్తున్నాడు. కనుక ఆమెలో ఆ స్త్రీ తనకున్నటువంటి ఆ నమ్మకాన్ని దాచిపెట్టుకోవడం యేసయ్యకి ఇష్టం లేదండి. దానికోసం ఆమెను బహిరంగంగా మెచ్చుకొని ఆమెను ఆశీర్వదించట కొరకే ఆమెను కనుగొనడానికి యేసు ప్రభు ఆ బహిరంగ ప్రకటన, నన్ను ఎవరో తాకినారని చెప్తా ఉన్నాడు. అప్పుడు ఆ స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి, నిన్ను ముట్టింది నేనే ఏమంటున్నది? సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. ప్రభు దగ్గరికి వచ్చినటువంటి నీవు నేను, ఆమె జీవితంలో 12 సంవత్సరాల నుండి ఎన్ని వేదనలు, ఎన్ని బాధలు, ఇరుకులు, ఇక్కట్లు, శ్రమలు, సమస్యలను ఎదుర్కొందో అవంతా కూడా ప్రభుతో చెప్పిందండి. ఈరోజు మన సమస్యలను మనం ఎవరితోనని చెప్తే అంత శ్రద్ధగా, అంత ఓపికగా వింటారండి? యేసు ప్రభు వింటాడండి. యేసయ్యతో నీకున్న సమస్యలు, నీకున్నటువంటి భారాన్ని, నీకున్నటువంటి వేదనను ప్రభుతో తెలియజేయాల. ఆమెకు తన జీవితంలో జరిగినటువంటి సంగతి అంతా ఆయనతో చెప్పింది. అయ్యా 12 ఏళ్ళే నాకు కుటుంబము దూరమైంది, భర్త దూరమైనాడు, పిల్లలు నా యొద్దకు రావటం లేదు. ఆరోగ్యం కలిగి ఉంటే అందరూ మనకు స్నేహితులేనండి, అనారోగ్యంతో ఉంటే ఎవరు కూడా మనకు దగ్గర వచ్చేవారు ఎవరు ఉండరండి. ఈ లోకంలో శరీరంలో కలిగిన బాధ కంటే తాను ఎదుర్కొంటున్న మనుషుల ద్వారా కలుగుతున్న బాధలే చాలా ఎక్కువైపోయినాయి. నిజమే, ఈరోజు మన శరీరాల్లో కలిగిన బాధ కంటే, వ్యాధి కంటే, రుగ్మతల కంటే మనకు ఇతరుల ద్వారా, కుటుంబంలో నీ నాన్నవారు, నీ భర్త ద్వారా కావచ్చు, నీ భార్య ద్వారా కావచ్చు, నీ పిల్లల ద్వారా కావచ్చు, నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అవి చాలా అతి ఘోరంగా ఉంటామండి. ఎప్పుడు వాటి గురించి తలంచుకుంటూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. అయ్యో నా విషయం ఎట్టా అని ఆలోచిస్తూ ఉంటామండి. అలాంటి ఆలోచనలో, అలాంటి డిప్రెషన్లో నువ్వు ఉండిపోయావా? ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరి. యేసు ప్రభు
అనేక సందర్భాల్లో కొంతమంది విశ్వాసాన్ని బట్టి వారి యొద్దకు వెళ్ళి, కొన్ని సమయాల్లో ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చి బాగుపడ్డారు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి. కొన్ని సమయాల్లో యేసు ప్రభు వాళ్ళ యొద్దకు వెళ్ళాడు, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు స్వస్థపరిచాడు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న మాట కుమారి, దేవుడు తన కుమార్తెగా స్వీకరిస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా దేవుని బిడ్డవే. సహోదరుడా, సహోదరి, నీవు కూడా దేవుని కుమారుడవే, నీవు కూడా దేవుని కుమార్తెవే. ఆయన మన సృష్టికర్త, ఆయన మన దేవుడు, మన తండ్రి. ఆయన మనల్ని కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు, కుమారి అని పిలుస్తూ ఉన్నాడు. ఈ పిలుపులో ప్రేమ ఉంది. యేసయ్య పిలుపులో ఆ పదములో, ఆ మాటలో యేసయ్య ప్రేమ, దేవుని ప్రేమ ఉందండి. ఆ ప్రేమ చేత కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అని దేవుడు అక్కడ ఆమె విషయంలో ఆమెను కనుగొని ఒక మాట అంటున్నాడు అక్కడ, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఇప్పటి వరకు ఆమెకు సమాధానం లేదు, ఇంట్లో ఉన్నా సమాధానం లేదండి. ఈరోజు శరీరంలో బాధ కలిగినప్పుడు నువ్వు ఇంట్లోనే ఉన్నావు, అందరూ నీ చుట్టే ఉన్నారు, కానీ నీకు సమాధానం లేదు. కానీ యేసు ప్రభు మాటలు విని ఆయన దగ్గరికి వచ్చి, ఆయన వస్త్రపు చెంగులు ముట్టి బాగుపడతానని అనుకొని ఆయన దగ్గరికి వచ్చి వస్త్రాలు ముట్టినప్పుడు యేసయ్య స్వస్థపరిచే శక్తి ఆమెలోనికి బయలు వెళ్ళింది. ఆమె స్వస్థత పొందింది. అప్పుడే ఆమెను దేవుడు కనుగొని ఆమె యొక్క విశ్వాసాన్ని, ఆమె యొక్క నమ్మకాన్ని బహిర్గతం చేయాలని. ఏమండి, మన నమ్మకాన్ని బయటకు కనబరచాలండి. మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని యేసు ప్రభు కనుగొనాలని ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు. కుమారి, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచి, నువ్వు సమాధానం గలదానవి పొమ్ము అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో అప్పటి నుండి ఆమె జీవితానికి సమాధానం కలిగింది. ఇంకా పరిశుద్ధ గ్రంథములో దేవుడు అనేక చోట్ల మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 14లో యేసు ప్రభు పుట్టినప్పుడు భూమి మీద మనుషులకు సమాధానాన్ని కలిగించట కొరకే యేసయ్య వచ్చాడు. కనుకండి ఈ సమయంలో నీ జీవితంలో కూడా ప్రభు నువ్వు కోల్పోయిన సమాధానాన్ని నీకు ఇవ్వడానికే ప్రభు వచ్చాడు. కనుక ఈ టీవీ ద్వారా దేవుని మాటలు వింటున్నటువంటి నువ్వు సమాధానం లేక ఉన్నావా? తండ్రి, శరీరంలో ఆరోగ్యం లేకపోతే సమాధానం ఉండదండి. అలాంటి నీ కొరకే యేసయ్య వచ్చాడు. ఈ భూమి మీద ప్రభు సమాధానం ఇవ్వడానికే వచ్చిండు. ఇంకొక చోట వ్రాయబడి ఉంది యోహాను సువార్తలో 14:27 వచనంలో, నా శాంతినే నీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిచ్చినట్టుగా కాదు, నా శాంతినే నీకు ఇస్తున్నాను అన్నాడు. అలాంటి శాంతిని, సమాధానాన్ని నువ్వు లేకపోతే శ్రద్ధగా ఈ మాటలు వింటున్న నీకు సమాధానం ఇవ్వడానికి కొరకు నా ప్రభు ఈ సమయంలో నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. ఒకసారి నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలో నువ్వు ఏకీభవించినట్లయితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను బాగు చేసే దేవుడు యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ శరీరంలో, నీ మనస్సులో కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము రక్షక. ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి, సమాధానం లేని మా జీవితాలకు సమాధానం ఇవ్వడానికే నువ్వు సమాధానపు రాజుగా వచ్చావు. కనుక 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీకి సమాధానం లేక, సంతోషము లేక, ఆరోగ్యము లేక తనకున్నదంతా ఆరోగ్యము కొరకు వేయపరుచుకున్నది. కానీ ఎవరి ద్వారా బాగుపడలేదు, ఏ మందుల ద్వారా, ఏ వైద్యుల ద్వారా బాగుపడలేదు. చివరికి ఆమె, ప్రభా యేసయ్య, నీ మాటలు విని నీ యొద్దకొచ్చి నీ మాటలు యందు విశ్వాసం ఉంచినప్పుడు అద్భుతమైన స్వస్థత ఆమె పొందుకున్నది. ప్రభా, ఇంతవరకు దేవుని మాటలు విని నీ యందు విశ్వాసం ఉంచి ప్రభా ఈ సమయంలో ఎంతోమంది సమాధానము లేక, ఆరోగ్యము లేక, నెమ్మది లేక ఉన్నారు. అట్టి బిడ్డలందరినీ, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను యేసు నామమున నేను ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడే నీ సమాధానం వారి జీవితంలో కలుగునుగాక. లోకంలో ఉన్నటువంటి శాంతి కాదు, నీ శాంతిని, నీవిచ్చే శాంతి పరిపూర్ణమైనది. ఆ పరిపూర్ణమైన శాంతి ప్రతి బిడ్డ పొందుకొనుగాక. ఇప్పుడే వారికి నూతనమైనటువంటి ఆరోగ్యము కలుగునుగాక. ఈ మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి. మరలా మీరు అక్కడ ఆలస్యమైతే మేము ఇలాగున ముఖాముఖిగా ఒకరితో ఒకరు కలుసుకొని నిన్ను గణపరిచే కృప చూపి మహిమ పొందమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ స్వరము అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని చూస్తూ బలపరుస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలండి. మరి మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. ఒకవేళ మీకు ఎవరినైనా దేవుడు
ప్రేరేపించినట్లయితే, ఈ కార్యక్రమాన్ని బలపరచడం కొరకు ఒకవేళ అలాంటి ఆశ నీకేమైనా అనిపించినట్లయితే నా నంబర్కి మరి గూగుల్ పే, ఫోన్పే కూడా ఉంటుందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.